హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం హైదరాబాద్లో ఒక మంచి హోటల్లో హైదరాబాదీ బిర్యానీని రుచి చూడబోతున్నాం. సో హైదరాబాద్ అంటేనే మనకి టక్కున గుర్తొచ్చేది హైదరాబాదీ బిర్యానీ కదా. వాస్తవంగా చెప్పుకోవాలంటే హైదరాబాదీ బిర్యానీ నెంబర్ వన్. అదే రుచి రావాలంటే, టేస్ట్ రావాలంటే హైదరాబాద్లోనే తినాలి. మరెక్కడ తిన్నా సరే ఆ టేస్ట్ అయితే రాదు. హైదరాబాదీ బిర్యానీ హైదరాబాద్లో దాదాపుగా చాలా హోటల్స్లో చాలా బాగుంటుంది. అందులో ఒకటైన మొఘల్ రెస్టారెంట్‌కి వెళ్ళబోతున్నాం. ఇది వచ్చేసరికి లకడీ కపూల్ హ్యాంప్‌షైర్ హోటల్ ఆపోజిట్ స్ట్రీట్‌లోనే ఉంటుంది. అడ్రెస్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈసారి ఇస్తానంటే ఇస్తాను. కంపల్సరీ ఇస్తాను. చూడగలరు. సో చూడండి, ఇక్కడ రోడ్డు ట్రాఫిక్ మామూలుగా లేదు. పావుగంట పట్టింది రోడ్డు దాటాకే మాకు. సో చూడండి, హోటల్ ఇక్కడ చూస్తే గనక గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకు వచ్చేసరికి అంతా కూడా పార్సెల్ సెక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసరికి నాన్ ఏసీ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్‌లో వచ్చేసరికి ఏసీ అనమాట. మేమైతే ఏసీని ప్రిఫర్ చేసాం. అవకాశం ఉన్న చోట ఒరిజినల్ మొక్కల్ని, అవకాశం లేని చోట ప్లాస్టిక్ మొక్కల్ని పెట్టి చక్కగా ఈ హోటల్‌ని ముస్తాబు చేశారు. సో చూడండి, యాంబియన్స్ కూడా చాలా చాలా బాగుంది. సో బయట నుండి మనకు చూస్తే కనుక హోటల్ ఈ విధంగా కనిపిస్తుందనమాట. మొఘల్ రెస్టారెంట్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇది వచ్చేసరికి లకడీ కపూల్ దగ్గరే ఉంటుంది. హైదరాబాద్‌లో బిర్యానీలు చాలా చోట్ల చాలా బాగుంటాయి. అందులో ఇదొక హోటల్ అనమాట. ఒక అపోహ ఉండేది నాకు. హైదరాబాద్‌లో హైదరాబాదీ బిర్యానీ ఎక్కడ తిన్నా సూపర్బ్‌గా ఉంటుందనుకునేవాడిని. అలా ఒకసారి ఎల్బీ నగర్‌లో ఒక హోటల్‌లోకి వెళ్ళి నేను హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్ చేస్తే నోట్లో తీసుకోలేకపోయాను. అంత దారుణంగా ఉంది. అందుకనే మనం మంచి హోటల్‌ని ఎతికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ పార్సెల్ సెక్షన్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి నాన్ ఏసీ సెక్షన్. సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఏసీ అనమాట. ఫస్ట్ ఫ్లోర్‌లోకి వెళ్ళటానికి కూడా లేదు, అంత క్రౌడ్ ఉంది. సెకండ్ ఫ్లోర్ చాలా ఖాళీగా ఉంది. ఎందుకంటే ఇది కొంచెం చలికాలం కాబట్టి ఇక్కడ క్లౌడీగా ఉంది. చాలా చల్లగా ఉంది. అందుకని ఏసీని ఎవరు రిఫర్ చేయలేదు. పైపెచ్చు ఒక ₹20 ఎక్కువ అనమాట ఇక్కడ. మా వోళ్ళంతా కూడాను ఏం ఆర్డర్ చేయాలి అని చెప్పి క్యాటలాగ్‌ని చూసి మొత్తం 10 సార్లు తిప్పి తిప్పి ప్రపంచాన్ని ఏ విధంగా రక్షించాలి, భూగోళాన్ని ఏ విధంగా రక్షించాలి అన్నంత సీరియస్ డిస్కషన్ చేసి చివరగా మేము తేల్చిందేంటంటే ఒక ఫ్యామిలీ ప్యాక్‌ని తీసుకుందాము అనుకున్నాము. అదొచ్చేసరికి ₹550 ఛార్జ్ చేస్తారంట. సో చూడండి, ఎన్ని సార్లు తిప్పి తిప్పి చూసాము. సో ఫైనల్‌గా అయితే ఒక డెసిషన్‌కి రావడం జరిగిందనమాట. ఫ్యామిలీ ప్యాక్ బాగుంటుందని చెప్పి తీసుకుంటే చక్కగా ఆర్డర్ చేసిన తర్వాత ఈ ప్లేట్లు తెచ్చి మనకు పెట్టడం జరిగింది. సో సలాడ్ ఇవన్నీ రావడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి మిర్చిక సాలన్ అంటే చక్కగా చిక్కగా ఉంటుంది. ఇది వచ్చేసరికి పెరుగు చట్నీ అనమాట. ఈ మిర్చిక సాలన్‌లో టేస్ట్ బానే ఉంది కానీ, మనం ఇక్కడ విజయవాడలో ఏస్తే గుంటూరులోకి పాకిద్ది, అంత పలచగా ఉందది. కానీ టేస్ట్ బానే ఉంది. పెరుగు చట్నీ అయితే అసలు చాలా పలచగా ఉంది. అందుకని నేను అసలు రిఫర్ చేయలేదు. మా ఒక మిత్రుడు దాని యొక్క సాంద్రతని టెస్ట్ చేస్తున్నాడు. ఎంత పలచగా ఉంది, ఎంత చిక్కగా ఉందని. ఈలోపే మనం చెప్పిన ఆర్డర్ రావటం జరిగింది. 4 గుడ్లు పెట్టారనుకున్నాం. కానీ 4 కాదవి, 4 అరలు. 2 గుడ్లు పెట్టారు. దీంతో పాటు ఒక రుమాలి రోటీ ఇచ్చారు. చక్కగా ఇక్కడ మంచి అలవాటు ఏంటంటే, మనం ఆర్డర్ చేసిన తర్వాత వేడి వేడి బిర్యానీ తీసుకొస్తారు. పైనంతా రైస్ ఉంటుంది. కొంచెం బాటంలోకి వెళ్ళేసరికి మసాలా ఉంటుందన్నమాట. చక్కగా వాళ్ళు వడ్డిస్తేనే బాగుంటుంది. లేకపోతే మనం పైన అట్లా వేసేసుకుంటే టేస్ట్ లేకుండా ఉంటుంది. చూడండి, అది ఎక్స్‌పర్ట్ వల్లే అవుతుంది వడ్డించడం కూడా. చక్కగా బిర్యానీ మన ప్లేట్‌లోకి వస్తుంటే ఘుమఘుమలాడిపోతుంది. చికెన్ బిర్యానీ చెప్పాం. మటన్ బిర్యానీ చెప్పే సాహసం మేమైతే చేయలేదు. చాలా చోట్ల మటన్ బిర్యానీ బానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మేము వచ్చిన చోట చికెన్ బిర్యానీ సూపర్‌గా ఉంటుందంట. అందుకని మేము చికెన్ బిర్యానీని ఆర్డర్ చేశాము. చూడండి, గుడ్డు చక్కగా ఒక అరగుడ్డు ఇచ్చారు. ఇక గుడ్డు రివ్యూ చెప్పేదేముందిలేండి, బాగుంది. బిర్యానీ టేస్ట్ ఎట్లా ఉందో చెప్పాలి మీకు అసల. ఫస్ట్ అయితే ఈ రుమాలి రోటీ ఇచ్చారు కానీ ఎందులో తినాలి అన్న ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ దీనికి సంబంధించి స్పెషల్‌గా ఒక గ్రేవ్ అయితే ఇచ్చారు. అది నాకు పెద్దగా నచ్చలేదు. సో రుమాలి రోటీ అట్లాగే ఆ మిర్చికి స్థానంలో డిప్ చేసుకొని తిన్నాను. చాలా బాగుంది. అసల హైదరాబాదీ బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్. అప్ టు ది మార్క్ అనమాట. చాలా బాగుంది. చాలా రుచికరంగా ఉంది. సూపర్బ్‌గా ఉంది.
చివరగా మాకొచ్చిన బిల్ ఇది. ఇంకో బిర్యానీ ఎగస్ట్రా తెప్పించుకున్నాము. ఎంత బావుందంటే ఫ్యామిలీ ప్యాక్ మాకు సరిపోలేదు. అందుకని ఒక ఎగస్ట్రా బిర్యానీ కూడా తెప్పించుకున్నాము. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.